హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు హైదరాబాద్లో జాబ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. 100% జెన్యూన్ జాబ్ అండి. మీకు హైదరాబాద్ ఆల్ ఓవర్ లొకేషన్లో ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లింకిట్ స్టోర్స్ అనేది మీకు తెలిసే ఉంటుంది. ఈ బ్లింకిట్ స్టోర్లో గ్రాసరీ వేరోజ్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో మీరు చేయవలసిన వర్క్ పికింగ్ ప్యాకింగ్ అనేది ఉంటుంది. మీకు ఐడియా ఉంటే ఓకే, లేదు అంటే పూర్తిగా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకు చూస్తే అర్థమవుతుంది ఎలా వర్క్ ఉంటుంది, అలాగే మీకు సాలరీ ఎలా ఉంటుంది, మీకు ఎన్ని అవర్స్ డ్యూటీ ఉంటుంది అనేది ఒకసారి పూర్తిగా చూడండి. ప్రజెంట్ అయితే ఏ లొకేషన్స్లో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది చూసుకుంటే హైదరాబాద్లో మట్టికి చూసుకుంటే హైదరాబాద్ అల్కాపూర్ కాలనీ వచ్చేసి 18 వేకెన్సీ ఉన్నాయి ప్రజెంటు. మీకు ఇక్కడ హైదరాబాద్ మాసప్ ట్యాంక్ 30 వేకెన్సీ ఉన్నాయి. హైదరాబాద్ మాదాపూర్ 30 వేకెన్సీ ఉన్నాయి. హైదరాబాద్ నవాబ్ సాహెబ్ ఇక్కడ 10 వేకెన్సీ ఉన్నాయి. అలాగే మీకు వైట్ ఫెన్స్ లొకేషన్లో 30 వేకెన్సీ ఉన్నాయి. హఫీజ్ పేట్ లొకేషన్లో 18 వేకెన్సీ ఉన్నాయి. అలాగే సుచిత్ర కోంపల్లి లొకేషన్లో 16 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ పద్మారావు నగర్ లొకేషన్లో 15 వేకెన్సీ ఉన్నాయి. ఎమ్మెల్యే కాలనీ హైదరాబాద్ 15 వేకెన్సీ ఉన్నాయి. రామచంద్రాపురం 15 వేకెన్సీ ఉన్నాయి. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 12 వేకెన్సీ ఉన్నాయి. మసీద్ బండా 12 వేకెన్సీ ఉన్నాయి. అలాగే కావూరి హిల్స్ లొకేషన్లో 12 వేకెన్సీ ఉన్నాయి. బోయిన్పల్లి లొకేషన్లో 12 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నల్లగండ్ల 10 వేకెన్సీ ఉన్నాయి. సైనిక్పురి లొకేషన్లో 9 వేకెన్సీ ఉన్నాయి. గుడిమల్కాపూర్ లొకేషన్లో 8 వేకెన్సీ ఉన్నాయి. సరూర్ నగర్ లొకేషన్లో మీకు 8 వేకెన్సీ ఉన్నాయి. రామంతాపూర్ ఉప్పల్ లొకేషన్లో మీకు వచ్చేసి 8 వేకెన్సీ ఉన్నాయి. అలాగే మీకు హిమాయత్ నగర్ 6 వేకెన్సీ ఉన్నాయి. చిక్కడపల్లి 6 వేకెన్సీ. అలాగే కూకట్పల్లి 6, చందానగర్ 6 వేకెన్సీని. అల్వా లొకేషన్లో 5 వేకెన్సీ ఉన్నాయి. ఉప్పర్పల్లి 3 వేకెన్సీ ఉన్నాయి. అశ్విత్ కేబిహెచ్పి కాలనీ లొకేషన్లో 3 వేకెన్సీ ఉన్నాయి. అలాగే మీకు షేక్పేట్ లొకేషన్లో 3 వేకెన్సీ ఉన్నాయి. కేబిహెచ్పి ఫేస్ నెంబర్ 5 లొకేషన్లో ఇక్కడ 3 వేకెన్సీ ఉన్నాయి. బండ్లాగూడ లొకేషన్లో 2 వేకెన్సీ ఉన్నాయి. అలాగే ఇవే కాకుండా మీకు డైలీ ఎక్కడైతే ఓపెనింగ్స్ అనేది ఉంటుందో, ఏ లొకేషన్స్లో ఓపెనింగ్స్ అనేది ఓపెన్ అవుతాయో అక్కడ ఖాళీగా ఉన్న లొకేషన్స్లో డెఫినెట్లీగా నేను డిస్క్రిప్షన్లో ఎప్పుడెప్పుడైతే ఖాళీ అవుతూ ఉంటాయో అలాగే అప్పుడు మీరు స్పాట్ జాయినింగ్ అనేది అవ్వచ్చు, నో ప్రాబ్లం. మీకు సరౌండింగ్ లొకేషన్స్ ఇవి కాకుండా ఇంకా చాలా లొకేషన్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో మీకు చూస్తూనే ఉంటారు కాబట్టి డెఫినెట్లీ డిస్క్రిప్షన్లో కూడా నేను అప్డేట్ అవుతూనే ఉంటాయి, అది కూడా చూడండి. మీకు ఫస్ట్ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీగా వస్తుంది. దాని తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏ లొకేషన్లో ఎన్ని వేకెన్సీ అనేది చూసుకోవచ్చు తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ఏం డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై అనేది చేస్తాను డెఫినెట్లీగా. మీకు మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశం కాబట్టి వినియోగించుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ అండ్ మీ అదర్ స్టేట్స్ నుంచి ఎవరైనా సరే మీరు జాబ్ కోసం అనేది వస్తే డెఫినెట్లీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, నో ప్రాబ్లం. మంచి జాబ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈరోజు నుంచి మీకు డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. హైదరాబాద్లో ప్రజెంట్ అయితే ఫుల్ వేకెన్సీ ఉన్నాయి. ఏ లొకేషన్లో అనేది నేను వీడియో చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉండండి. మీకు నచ్చిన జాబు, మీకు జాబు నచ్చేంత వరకు నేను జాబ్ చేస్తూనే ఉంటాను. ఇందులో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మీకు వీడియో చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. డెఫినెట్లీగా మీకు 100% మీకు మంచి జాబు వచ్చే విధంగా నేను మన ఛానల్లో డిఫరెంట్ జాబ్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే బీటెక్, అలాగే ఐటీ, నాన్ ఐటీ సంబంధించి డెఫినెట్లీగా ఇప్పుడు వస్తూనే ఉంటాయి. ఈరోజు నుంచి మీకు పర్టికులర్గా డైలీ వన్స్ ఒక వీడియో చేస్తూనే ఉంటాను. మీకు 100% మీకు మంచి ఆపర్చునిటీ వచ్చే విధంగా నేను వీడియోలు చేస్తాను.
ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుంటే మట్టుకి మీకు ఈ జాబ్ విషయానికి వస్తే బ్లింకిట్ అనేది గ్రాసరీ వేర్హౌస్ అండి, గ్రాసరీ స్టోర్స్ అనేవి ఉంటాయి. ఇది 10 minutes డెలివరీ ఉంటుంది. ఇందులో మీరు చేయవలసిన వర్క్ పిక్కర్ అండ్ ప్యాకర్ విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయి. అలాగే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇద్దరు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి ఎలాంటి జాబ్స్ చూస్తున్నారు ఒకసారి కామెంట్లో తెలియజేయండి, నో ప్రాబ్లం. కామెంట్లో తెలియజేస్తే ఎలాంటి జాబ్స్ అనేది ఎక్కువ మీరు మంచి బీటెక్ అని చేసి అలాగే చిన్న జాబ్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి జాబ్స్ చూస్తున్నారు అని కామెంట్లో మీకు టెక్స్ట్ చేస్తే నేను దానికోసం ఏమన్నా వీడియోస్ ఏమన్నా మనకు జాబ్ ఆపర్చునిటీ వస్తే అవి మీకు చేస్తాను. డెఫినెట్గా మీకు వినియోగం ఉంటుంది కాబట్టి మీరు మంచి అవకాశాలు వచ్చే విధంగా డెఫినెట్గా మీరు మంచి జాబ్ చేసే విధంగా మన ఛానల్లో మంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి డెఫినెట్లీ ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ప్రజెంట్ అయితే ఈ ఉద్యోగాన్ని అవకాశాన్ని వినియోగించుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది మీరు చేస్తూ ఉంటే మీకు తర్వాత మీకు నెక్స్ట్ మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే మీరు ఖాళీ టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటే మీకే రూమ్ రెంటు హాస్టల్ రెంటు అనేది మీకు బర్డెన్ మీమే పడుతూనే ఉంటుంది కాబట్టి ఫీజు అనేది వేస్ట్ అయిపోతుంది. ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటూ చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మీకు డిస్క్రిప్షన్ చూసుకుంటే ఈ జాబ్ అనేది ప్రొఫైల్ చూసుకుంటే బ్లింకిట్ స్టోర్ జాబ్స్ అనేది చూసుకుంటే బల్క్ హైరింగ్ జాబ్ అంటే బల్క్గా ఎడ్ చేస్తున్నారు. గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్లయింట్స్ ఉన్న ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉన్నాయి. బట్ మేల్స్ అనేది అన్ని లొకేషన్లో ఉంటాయి, ఫీమేల్స్కి కొన్ని సెలెక్టెడ్ లొకేషన్లో మాత్రమే ఫీమేల్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏజ్ విషయానికి వస్తే 18 years నుంచి 22 years వరకు చూసుకుంటారు. అలాగే జాబ్ రోలు పిక్కర్ అండ్ ప్యాకర్ ఇన్సైడ్ స్టోర్ అనేది చూసుకుంటే CTC 17,000 వస్తుందండి. మీకు ESI PF ఇంక్లూడింగ్ అన్నీ కలుపుకుంటే 17,000 వస్తుంది. అలాగే మీకు ఇన్సెంటివ్స్ అవి వేరే ఉంటాయి, మళ్ళీ ఇన్సెంటివ్ అన్నీ కలుపుకుంటే మీకు 21-22 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీకు రొటేషన్ షిఫ్ట్ చూసుకుంటే మీకు మార్నింగ్ 6 AM నుంచి 3 PM వరకు ఉంటుంది. అలాగే 9 AM నుంచి 6 PM వరకు ఉంటుంది. అలాగే 9 PM నుంచి 6 AM వరకు ఈ 3 షిఫ్ట్లు ఉంటాయి. ఓన్లీ మేల్స్ అనేది ఈ 3 షిఫ్ట్లు ఉంటాయి. అలాగే ఫీమేల్స్కి అనేది 9 AM నుంచి 6 PM వరకు ఉంటుంది ఫీమేల్స్కి. అది సెలెక్టెడ్ లొకేషన్లో కొన్ని లొకేషన్లు ఉంటాయి. వీక్లీ వన్స్ వీక్ ఆఫ్ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి రెజ్యూమ్, ఆధార్ కార్డు, అలాగే పాన్ కార్డు, SSC మెమో, అలాగే మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆర్ లేదంటే చెక్కు సంథింగ్ ఉంటుంది కాబట్టి అది తెచ్చుకోవాలి. ఇవన్నీ అవసరం లేదు. ఓ బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, SSC ఆర్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే తీసుకొని వస్తే సరిపోతుంది. అలాగే మీకు ప్రజెంట్ అయితే 500 వేకెన్సీ అనేది హైదరాబాద్, ఆల్ ఓవర్ హైదరాబాద్లో 500 వేకెన్సీ మనకి ఓపెనింగ్స్ అనేది ఉన్నాయి. మీకు కొత్తగా ఎక్కడైతే మీరు వచ్చి ఉంటారో అక్కడ ఆ లొకేషన్లో మీకు జాబ్ కావాలి అంటే సరౌండింగ్ లొకేషన్లో డెఫినెట్గా డిస్క్రిప్షన్లో చూడండి. డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్స్ మారుతూనే ఉంటాయి. అలాగే ఏమైనా కొత్త వీడియోస్ వస్తే ఆ కొత్త వీడియో చూడండి. అందుకే ఫ్రెండ్స్ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు న్యూ అప్డేట్స్ ఏమైనా వస్తూ ఉంటాయి కాబట్టి అందులో మీకు తొందరగా చూసుకోవచ్చు. ఫస్ట్ వీడియో మీకే వస్తుంది. ఓకేనా, మీరు జాబ్ అనేది రావడం మీరు చేయడం అనేది మీ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఈ అవకాశం వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి, HR వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఈ నెంబర్కి ఇది HR వాళ్ళకి కాల్ చేస్తే రెస్పాండ్ అవుతారు. లేదు రెస్పాండ్ అవ్వకపోతే మీ రెజ్యూమ్ అనేది ఒకసారి వాట్సాప్ చేయండి వాళ్ళకి, చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు, ఏమైనా ఉంటే చూసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ దిస్ JD ఇన్ రిఫర్డ్ అంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి రిఫర్ చేయండి, వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.